ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. నిజముగా తండ్రి ప్రభా, మా జీవితంలో నువ్వు ఇచ్చే ఒక్క మాటైనను ప్రభా మాకు ఉజ్జీవాన్ని తీసుకొస్తుంది రాజా. నీకు వందనాలు తండ్రి. ఈరోజు ప్రభా నా తండ్రి, హూ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, అవును తండ్రి, ఎవరు దేవుని బిడ్డలు అనే మాట గురించి మేము ధ్యానిస్తుండగా నీ బిడ్డలు ఎవరు అనే సత్యాన్ని మాకు బోధించమని, మాలో ప్రభా నిజంగా మేము నీ బిడ్డల్లాగా జీవిస్తున్నామా, లేకపోతే మరి అబద్ధికుడైన సాతాను బిడ్డల్లాగా జీవిస్తున్నామా, మరి ఆ కృపని, అవును తండ్రి, ఆ సత్యాన్ని మాకు బోధించి మమ్మల్ని సరిచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనంతో అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలో మరి వెళ్ళడానికి ముందుగా మనం చేసిన ప్రార్థన ఏంటంటే, హూ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, మరి ఎవరు దేవుని బిడ్డలై ఉన్నారు అనే వాగ్దానాన్ని అనే మాట మీద మనం ఈరోజు నేర్చుకోబోతున్నామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి గత కొన్ని రోజులుగా మరి యోహాను సువార్తలో ఉన్న సత్యాల గురించి మనం నేర్చుకుంటున్నాం కదండి. మరి ఇది కూడా, ఈ సందర్భం కూడా నేను యోహాను గారు రాసిన 8వ అధ్యాయం నుండి నేను చెప్పబోతున్నానండి. మరి ఆ 8వ అధ్యాయాన్ని సంపూర్ణంగా ఈరోజు మనము ధ్యానించబోతున్నాము. మరి అక్కడ జరిగిన సంఘటనని బట్టి, మరి దేవాది దేవుడి మాటలు ఏంటి, అక్కడ ఉన్న వారి మాటలు ఏంటి, అక్కడ ఏమి జరుగుతుంది అనే దాని గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాం. అయితే మొట్టమొదటిగా ఈ 8వ అధ్యాయాన్ని 2 భాగాలుగా సపరేట్ చేయొచ్చు, అంటే 2 భాగాలుగా విభజించవచ్చు. అది ఎలా అంటే, మొట్టమొదటిగా 1వ వచనం నుండి 11వ వచనాల వరకు చూసినప్పుడు అక్కడ ఒక స్త్రీ గురించిన సందర్భం ఉందండి. ఆ స్త్రీ ఎవరు అంటే, వ్యభిచారం చేస్తున్న స్త్రీ. మరి ఆమె మరి ఈ పరిస్థితుల ద్వారా, మరి పెద్దల ద్వారా పట్టబడి మరి వారు తీసుకొస్తారంట. ఏమని తీసుకొస్తారంటే, మరి దేవుణ్ణి పరీక్షించడానికి. హల్లెలూయా. యేసు ప్రభు వారిని పరీక్షించడానికంట మరి ఈ వ్యభిచారంలో పట్టబడిన ఈ స్త్రీని తీసుకొచ్చి ముందల పెట్టి ఏమంటారు అంటే, అయ్యా ఇదిగో ధర్మశాస్త్రం ప్రకారంగా, మనకి మోసెస్ ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా ఇలాంటి స్త్రీని రాళ్ళు రువ్వి చంపమంటున్నారు కదా, మరి నువ్వేం చెప్తున్నావయ్యా అని చెప్పేసి, బోధకుడా అని చెప్పేసి మరి వచ్చి అడిగినప్పుడు అప్పుడు యేసుప్రభు వారు మౌనంగా ఉంటాడంటండి, ఏమీ పలకడంట. ఎందుకంటే యేసుప్రభు వారు ఎవరి కోసం వచ్చాడండి? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? యేసుప్రభు వారు వచ్చిందే పాపుల కోసం. ఇదిగో ఈ వ్యభిచారపు స్త్రీ కోసమే దేవుడు వచ్చి ఉన్నాడు కదండి. మరి ఆ విషయం ఆయనకి తెలుసు. అవతల వాళ్ళకి అర్థం కాదు, చెప్పినా వినిపించుకోరు. వాళ్ళ తీరే వేరుంది. ఎందుకంటే దేవుణ్ణి పరీక్షించడానికి వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళైతే దేవుడు జవాబిస్తుండేనేమో, నాకు తెలియదు. కానీ వీళ్ళు యేసు ప్రభుని పరీక్షించడానికి వచ్చిన వారు కాబట్టి అందుకోసమే వారికి జవాబు ఇవ్వడం ఇష్టం లేక, ఆ సందర్భంలోనే మరి ముందు మనం వెళ్తూ ఉంటాం కొన్ని సందర్భంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేశారంటే, యేసుప్రభు వారు ఆమె పక్షాన మాట్లాడాలి కాబట్టి, ఆమె గురించి ఇప్పుడు మాట్లాడాలి కాబట్టి ఆయన మాట్లాడలేదు. మాట్లాడకుండా ఏమంటున్నాడు అంటే, మౌనంగా తన పని తను చేసుకున్నట్టుగా కూర్చున్నాడు. ఆ తర్వాత చూస్తే వాళ్ళు మళ్ళీ మరి విసిగిస్తున్నారు, అంటే అడుగుతున్నారు, పదే అడుగుతున్నారు, చెప్పు అన్నప్పుడు వెంటనే యేసుప్రభు వారు ఒక మాట అంటారు. 7వ వచనంలో ఏమంటారంటే, వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి, మీలో పాపము లేని వాడు మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయచ్చు ఉండెను అంట. అంటే చూడండి, అవును విసిగిస్తున్నారు, వదిలిపెట్టట్లేదంట. సరే అనేసి వెళ్ళిపోయారా, వదిలేసి వెళ్ళిపోయారంటే కాదు, అంటే లైక్ దే ఆర్ లైక్ ఫోర్సింగ్ హిమ్ అనమాట. ఏదో ఒకటి చెప్పాల్సిందే, నువ్వు ఇప్పుడు చెప్పాల్సిందే అన్నట్టుగా బలవంతం చేస్తుంటుండగా అక్కడ యేసుప్రభు వారు ఏమంటారంటే, మీలో ఎవరైనా పాపము లేని వారు అయి ఉంటే దయచేసి మీరు మొదటి రాయి వేయండి ఆమె మీద అన్నప్పుడు, మరి మనకి తెలుసు కదండి ఆ సందర్భం. ఆ తర్వాత ఒక్కరు కూడా మరి ఆమె మీద రాయి విసరడానికి ఇష్టపడలేదు. ఒకరి తర్వాత ఒకరు, మరి పెద్దవాళ్ళ నుండి చిన్నవారి వారికి అందరూ కూడా వెళ్ళిపోయినట్టుగా మనకి తెలుసు. ఆ తర్వాత మరి యేసు ప్రభు కాసేపు అయిన తర్వాత మరి తల ఎత్తి చూడగా అక్కడ ఎవ్వరూ లేరు, అందరూ వెళ్ళిపోతారు. ఆ స్త్రీ మాత్రమే ఉంటుంది. అప్పుడు అమ్మా నేను రారా పిలిచి, మరి ఏమ్మా ఎవరు నేను రాళ్ళతో కొట్టలేదా అని అన్నప్పుడు, అయ్యా కొట్టలేదయ్యా అన్నప్పుడు, నేను శిక్షించను, కానీ వెళ్ళి ఏమంటున్నారు తెలుసా అండి? 11వ వచనంలో ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. వెళ్ళి పాపము చెయ్యకు అని చెప్పేసి ఆమెతో చెప్పానంట. చూడండి ఎంత చక్కటి సందర్భం. ఇక్కడ మనకి తెలుసు కదా, ఇక్కడ ఈ రాళ్ళు వాళ్ళు కనీసం 100 మంది ఉన్నారా, ఎంతమంది వచ్చారో, ఒక గుంపుగా వచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నారో మనకు తెలియదు. కానీ అందులో ఒక్కరు కూడా రాయి విసరడానికి ఇష్టపడలేదు. దాని అర్థం ఏంటి అంటే, నో వన్ ఇస్
సిన్లెస్, ఇక్కడ పాపము లేని వారంటూ ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరు పాపముతో ఉన్నామని ఒప్పుకుంటున్నారండి. నిజంగా ఇదైతే సత్యం కదా. వాళ్ళు రాళ్ళు విసరలేదంటే స్వనీతిని ఎన్నుకోవట్లేదు. వాళ్ళు ఆ సందర్భంలో వారు ఒప్పుకుంటున్నారు, అవును పాపం మాలో ఉందని ఒప్పుకుంటున్నారు. ఎందుకు ఒప్పుకుంటున్నారు తెలుసా? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని కొద్దో గొప్ప పాటిస్తున్నారండి. ధర్మశాస్త్రం ప్రకారంగా ప్రతి సంవత్సరం వాళ్ళు చేసిన తప్పిదాన్ని బట్టి మరి అర్పిస్తున్నారు. ఇదిగో చిన్న తప్పుకి చిన్న జంతువు, పెద్ద తప్పుకి పెద్ద జంతువు అని మనకి తెలుసు కదండి. మరి దాని ప్రకారంగా వారు అర్పణలు అర్పిస్తున్నారు. పాపానికి సంబంధించిన ఏ పాపానికి తగ్గట్టుగా ఆ పాపానికి మరి అవేళ చెల్లిస్తూ మరి పశువులను చంపుతూ ఆ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్న వారే కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళలో పాపం ఉంది. ప్రధాన యాజకుడు వారి పక్షాన ప్రతి సంవత్సరం పస్కా పండుగ టైంలో బలి అర్పిస్తున్నాడన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వారిలో పాపం ఉందని వాళ్ళు గ్రహించి ఉన్నారు. కాబట్టి మరి ఈమెనైతే రాళ్ళతో కొట్టాలి. చూడండి, వాళ్ళ కోసం అయితే వాళ్ళు చేస్తున్న తప్పులకి పాపాలకి అంటే యేసుప్రభు వారు కొన్ని పాపాలకి శిక్ష డైరెక్ట్గా మరణం అని ఇచ్చాడు. మరి చంపేయొచ్చు అని చెప్పేసి వాటిని పట్టుకొని తీసుకొచ్చారు. కానీ వాళ్ళు ఉన్న పాపానికి మాత్రం ప్రధాన యాజకుడు మరి అక్కడ బలి అర్పిస్తే సరిపోతుంది అని చెప్పేసి ఉంటారు. సో అక్కడ పాత నిబంధనలో మరి ఆ పాపాలకి మరి అంటే ఇట్స్ లైక్ అంటే ఒక్కొక్క తప్పుకు ఒక్కొక్క రకమైన శిక్ష అనేది విధించడం అనేది జరిగింది. నిజం చెప్పాలంటే వారు అక్కడ నమ్మకంగా ఏమంటే అవును మాలో పాపం ఉంది, మేము రాళ్ళు వేయడానికి అర్హత లేని వాళ్ళము అని చెప్పేసి వెళ్ళిపోయారు. యేసుప్రభు వారు ఏం చేశారంటే అక్కడ ఆమెని క్షమించి ఉన్నాడు. ఆమెను కూడా శిక్షించకుండా వెళ్ళిపోమని చెప్పాడండి. ఈ సందర్భం ఒకటి మనము ఇంతకుముందు అనుకున్నట్టుగానే మొదటి భాగంగా ఉంటుంది. తర్వాత చూస్తే మరి వారే అనుకుంటాను వారితో పాటుగా ఉన్న మిగతా యూదులే కావచ్చు, యేసుప్రభుని నమ్మిన వాళ్ళు కొంతమంది, నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటుండగా వారు వచ్చి మరి ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు అనేది తర్వాత సందర్భంలో చూస్తుంటే పోరాడుతున్నారండి యేసుప్రభుతో. అంటే పోరాడుతున్నారంటే మాటలతో వాదిస్తున్నారు, గెలవడానికి చూస్తున్నారు, ఏదో ఒకటి అంటున్నారని ఏదో ఒక సందర్భం తీసుకొస్తున్నారు. ఇదిగో మరి నువ్వు ఎవరివి, నువ్వు చెప్పు, నువ్వు క్రీస్తువా, నువ్వేంటి చెప్పు అంటే నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోవాలంటే నా యేసయ్య నా తండ్రి నాతో ఉన్నాడు మీరు అంటారు కదా అని చెప్పేసి అంటే ఇద్దరు సాక్ష్యం చెప్పాలి. ఆ మాటకు వస్తే నాకు ఇంకొకరు సాక్ష్యం చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నాకు నేనే సాక్ష్యము, నేనే యేసు ప్రభుని అని నేను చెప్పినా మీరు నమ్మరు, నేను చెప్పినా వేస్టే మీకు అని చెప్పేసి అలా మరి వాదిస్తూ ఉన్నాడండి. ముందైతే అక్కడ వాళ్ళతో వాదించడం ఇష్టం లేక మోసెస్ ధర్మశాస్త్రం గురించి వాదించకుండా ఒక్క మాటతో వారి నోర్లు మూపించేశాడు, అక్కడ అయిపోయింది. కానీ ఇక్కడ చూస్తే వాదిస్తున్నాడు, నేను వాక్యం ప్రకారంగా మరి నేను ఎన్నన్నా చెప్పొచ్చు, మరి మీ గురించి మీ దగ్గర ఎన్నో తప్పులు నేను తీయవచ్చు, మరి కానీ నేను పట్టించుకోదలుచుకోలేదు, మీ మీద నేను మొయ్యాలంటే ఎన్నో దోషాలు ఉన్నాయి, కానీ నేను ఆ దోషాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నా దేవుడి చిత్తం తప్ప నేను ఏ చిత్తము చేయను. అంటే ఎవరి మాట నేను కేవలం దేవుడి చిత్తం నెరవేర్చడానికి వచ్చి ఉన్నాను, నేను దేవుని మాటలు వింటాను, దేవుని గురించి ఆలోచిస్తాను అని చెప్పేసి ఇక్కడ చక్కగా మరి అనడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ వచనాలన్నింటిని కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటుంటేగా మరి ఒక్కసారి 31వ మనం ఇప్పటివరకు మరి మొదటి భాగం చూసాం కదండి. అలాగే 12వ వచనం నుండి మరి 59వ వచనం వరకు మనం ధ్యానించినప్పుడు మొట్టమొదటిగా మీరు పాపులై ఉండి కూడా మరి అక్కడ మీరు పాపంలో ఉన్నారు, మీ పాపంలోనే చచ్చిపోతారు అంటున్నాడండి. నాకు అర్థం కాలేదు. ఇక్కడ యేసు ప్రభు వారు క్లియర్గా చెప్తున్నాడు యూదులతో, అక్కడ పాపం చేసిన స్త్రీని నిన్ను శిక్షించను, పాపము చేయకుండా వెళ్ళు, ఇంకొకసారి పాపము చెయ్యకు అని చెప్పేసి ఆ స్త్రీతో మాట్లాడి ఉన్నాడు. ఇక్కడ మరి ఈ 21 నుండి కొన్ని వచనాలు 12 నుండి 29వ వచనం వరకు మనం ధ్యానించినప్పుడు అక్కడ ఒక సందర్భంలో ఏమంటున్నాడంటే మీరు మీ పాపం మూలంగానే చచ్చిపోతారు, మీ పాపంలోనే చచ్చిపోతారని చెప్పేసి మరి డైరెక్ట్గా యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడట్లేదు, వాళ్ళు మారడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళ పరిస్థితిని మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళు దేవునితో వాదిస్తున్నారు, యేసుప్రభుని నమ్మట్లేదు, యేసుప్రభు ద్వారా జరుగుతున్న క్రియల్ని బట్టి విశ్వసించట్లేదు. సరిగదా, నువ్వు యేసుప్రభువా కాదా, మాకు నిరూపించు, మాకు సాక్ష్యం చెప్పు, అది ఇదని చెప్పేసి పోరాడుతున్నారు. అంత మాత్రమే కాదు, మరి వారు ఎలా ఉన్నారంటే పాపం చేత నింపబడి ఉన్నారు, పాపం నుండి విడిపించడానికి కోరుకోవట్లేదు, విడుదల పొందుకోవడానికి కోరుకోవట్లేదు, మేము పాపమని ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. కానీ మరి ఆ సందర్భంలో దేవాది దేవుడు కూడా వాళ్ళతో ఎట్లా వాదిస్తున్నాడంటే మీరు పాపంలోనే చచ్చిపోతారు. చూడండి, మీ పాపంలో 24వ వచనం చూద్దాము. కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తిని నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములలోనే నుండి చనిపోవుదురని వారితో చెప్పాను. చూడండి,
నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల. చూడండి ఇక్కడ చక్కగా మాట్లాడుతున్నారు. మీరు నన్ను నమ్మట్లేదు, నన్ను సాక్ష్యం అడుగుతున్నారు అంటే మొత్తం సాక్ష్యం చెప్పు అన్నప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే నేనే సాక్ష్యము, నా తండ్రే సాక్ష్యము, నా ద్వారా జరుగుతున్న కార్యంలో సాక్ష్యము, నేను సత్యమై ఉన్నాను అని చెప్పేసి ఆయన చెప్తానే ఉన్నాడు. ఆయన గెలవడానికి అంటే యేసుప్రభు వారు వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తున్నారు, కానీ వీరు మాత్రం వినడానికి ఇష్టపడక ఉన్నప్పుడు యేసుప్రభు వారికి విసుగొచ్చేసి మీరు మీ పాపంలోనే చచ్చిపోతారు, మీరు నమ్మట్లేదు, ఎందుకంటే మీరు నేను ఆయననే యేసు ప్రభునే అని నేను చెప్తుంటే కూడా విశ్వసించట్లేదు, కాబట్టి మీ పాపంలోనే మీరు చచ్చిపోతారు. అవును కదండి, యేసు ప్రభువు దేవుడని విశ్వసిస్తేనే కదండి మనం రక్షణ పొందుకుంటాం. రక్షణ అంటే ఏంటి? పాపం నుండి విడుదల, మనం చేసిన పాపాల నుండి విడుదల, విమోచన. ఈ కార్యము మన జీవితంలో జరగాలంటే మొట్టమొదటిగా మనం యేసు ప్రభు దేవుడని నమ్మాలా. యేసు ప్రభు వారు తండ్రి దేవుడు పంపించిన కుమారుడని నమ్మినప్పుడే కదండి మనకి విమోచన. అది నేను యేసునే అని చెప్తుంటే కూడా నమ్మట్లేదు, కాబట్టి ఇక్కడ మీకు పాప విమోచన కలిగే ఛాన్సెసే లేవు. మీ మీద మరి ఎన్నెన్నో ఉన్నాయి. మొదట నుండి నేను మీతో ఏవడినని చెప్పుచుంటున్న వాడనే ఆయనను మీరు నమ్మట్లేదని చెప్తున్నాడు. మిమ్మల్ని గూర్చి చెప్పుటకు, తీర్పు తీర్చుటకు చాలా సంగతులు నా దగ్గర కలవు, కానీ మరి నన్ను పంపిన వాడు సత్యవంతుడు, కాబట్టి నేను ఆయన యుద్ధ నుండి ఏమి వింటానో అవి మాత్రమే చెప్పాలి. నేను ఆయన నుండి వినవి నేను చెప్పను, ఆయన చెప్పకుండా నేను చెయ్యను అని చెప్తూ వీరితో మాట్లాడడానికి పూనుకుంటున్నాడు, వాదిస్తున్నాడండి. నిజం చెప్పాలంటే యేసుప్రభు వారు నాకు ఇక్కడ ఈ 8వ అధ్యాయంలోకి నేను కొన్ని సత్యాలు నేర్చుకున్నాను. నిజమే, క్రైస్తవులమైన మనం మౌనంగా ఉండాలంట. అంటే ఎవరన్నా ఏమనంటే మౌనంగా ఉండాలంట, భరించాలంట, ఓపికతో ఉండాలంట. నిజమే, ఇది సత్యం. ఆమెనవును కాక. ఎందుకంటే వధించబడిన గొర్రె పిల్ల మౌనిగా అయ్యింది కదా, మౌనంగా ఉంది కదా, సహించింది కదా. మనకు ఓపిక ఉండాలి. మనకు ఓపిక ఉంటేనే మనకి నిరీక్షణ, అంటే ఆ నిరీక్షణలోనికి నడిపిస్తుంది. ఆ నిరీక్షణ మనకి ఓర్పునిచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి అని చెప్పేసి మన ఎన్నో వచనాలు మనకి తెలుసు కదండి. వాటన్నింటిని ఉద్దేశించి మనం మౌనంగా ఉండాలా, ఏమనకూడదు, అన్నీ భరించాలి. ఎస్, భరించాలండి. కానీ సత్యానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే సత్యం పలకాల్సిన వారిగా మనం ఉన్నామని ఈరోజు దేవుని పేరిట మీకు చెప్తున్నాను. నేను అన్యుల దగ్గరికి వెళ్ళి వాదించమని నేను చెప్పట్లేదు. ఇక్కడ అన్యులు కాదండి, జాగ్రత్తగా వినండి. పౌలు భక్తుడు రాసిన పత్రికలన్నీ సంఘానికి, క్రైస్తవులకే అయితే ఆయన చేస్తుంది కూడా వాదించడమే, సరిచేయడమే, గద్దించడమే. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఇక్కడ పరిసయ్యులు, సద్దకీయులు అంటే దేవుని బిడ్డలే, దేవుని నమ్ముకున్న వారే, కానీ యేసు ప్రభు దేవుడని తెలుసుకోలేకపోతున్న గుడ్డితనంలో ఉన్న వీరితో దేవుడు వాదిస్తున్నాడు, చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ వారు విననొల్లని జనముగా ఉన్నారు. వారి కళ్ళు మూతపడ్డాయి, వారి చెవులు మరి విననొల్లగా ఉంటుండగా దేవుడు బాధపడుతున్నాడో, వేదన పడుతున్నాడో, విసిగి వేసారిపోతూ మరి అంటున్నాడు, మీ పైన ఎన్నో ఉన్నాయి నేను చెప్పాలంటే, మీ పైన ఎన్నో నేను చెప్పొచ్చు, ఎన్నో తీర్పులు తీర్చొచ్చు, కానీ నేను తీర్పు తీర్చడానికి రాలేదయ్యా బాబు. మీకు సత్యం చెప్పడానికి వచ్చిన ఆ సత్యాన్ని చెప్తుంటే మీరు నమ్మట్లేదే, నేనే ఆయనని చెప్తున్నాను కదా, ఆయన మీరు నమ్మట్లేదు సరికదా అని మాట్లాడుతున్నాడు, అక్కడ వాదిస్తున్నాడండి. యేసుప్రభు మౌనంగా ఉన్నాడా? మౌనంగా లేడండి. నిజమే, యేసుప్రభు వారు ఎప్పుడు మౌనంగా ఉన్నారు తెలుసా అండి? ఆయన సమయం వచ్చినప్పుడు, ఆయన వధించబడిన గొర్రె పిల్లగా ఆయనే లోక పాపములన్నీ మోసుకుపోవాల్సిన సమయం వచ్చినప్పుడు అప్పుడు కదండి ఆయన మౌనాన్ని భరించడు. మౌనంగా గొర్రె కసాయికి అప్పచెప్పబడిన గొర్రెలాగా, వధించబడిన గొర్రె పిల్లగా ఆయన మౌని అయ్యి ఉన్నది ఆ సమయంలోనే. కానీ మరి ఎక్కడ కూడా ఆ 3.5 సంవత్సరాలు, 30 సంవత్సరాల జీవితం గురించి నాకు తెలియదు, కానీ 3.5 సంవత్సరాలు ఆయన ఏ రోజు మౌనంగా లేడు. సత్యం పక్షాన నిలబడ్డారు, సత్యం గురించి మాట్లాడాడు, సత్యాన్ని బోధించాడు, సత్యాన్ని ప్రకటించాడు. సద్దుకే పరిసయ్యులు దేవుని బిడ్డలై ఉన్న వారిని, అబ్రహాం సంతానంగా పిలువబడుతున్న వారిని సరిచేయడానికి ప్రయత్నిస్తూ వాదించాడు, జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళు వినలేకపోయారు, అది వారి ప్రాబ్లం. కానీ ఈయన మాత్రం మాట్లాడాడండి, నోరు తెరిచాడండి. ఈయన నోరు తెరిచాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా క్రైస్తవులు, అవును, అన్యుల దగ్గర నోరు తెరవమనట్లేదు, వేస్ట్ అండి, వేస్ట్. మనం అన్యుల దగ్గర నోరు తెరిస్తే అది వేస్టే. కాకపోతే స్వార్థ ప్రకటించాలి, ప్రేమతో ప్రకటించాలి, ఓపికతో ప్రకటించాలి, ఓపికతో మరి సహనంతో మనం వారికి చెప్పవలసిన వారిగా ఉన్నాము. సహాయం చేయాలి వారికి, మరి వాళ్ళ కోసం సహనంగా ప్రార్థించి ఎదురు చూసి వారితో మనం మాట్లాడాల్సిన వారిగా ఉన్నాము. కానీ క్రైస్తవులు అని పిలువబడుతూ, క్రైస్తవం సమాజంలో జీవిస్తూ, క్రైస్తవుడిగా పుట్టిన వాళ్ళని మనము గద్దించాలి, వాదించాలి, చెప్పాలి, సరిచేయాల్సిన వారిగా మనం ఉన్నామని ఈరోజు దేవుని పేరిట మీకు చెప్తున్నానండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇక్కడ చూస్తే
ఇక్కడ చూసినప్పుడు మరి దేవాది దేవుడు ఆ రీతిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేసేదనని చెప్పేసి దేవుని గురించి చెప్తుండే. దేవునికి ఇష్టమైన కార్యాలే చేస్తాడంట. అంటే ఆయనకి ఏది, తండ్రికి ఏది ఇంపైనదో అవే నేను చేస్తూ ఉన్నానే, కానీ నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చెయ్యట్లేదయ్యా బాబు అని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, చూడండి కొంతమంది నమ్మిన వారు కూడా ఉన్నారంట, నమ్మని వాళ్ళు ఉన్నారు, కొంతమంది నమ్మిన వారు ఉన్నారని ఇక్కడ 31వ వచనం చెప్తుంది. ఏంటంటే మీరు నా వాక్యమందు విశ్వసించి నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందరు, సత్యమును గ్రహించెదరు. చూడండి ఇక్కడ కొంతమంది వింటున్నారంట, గ్రహిస్తున్నారంట, వారితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నారంటే మీరు నేను చెప్పిన మాటలన్నీ కూడా నా వాక్కుల మీద మీరు నమ్మి విశ్వసించిన ఎడల అది మీకు సత్యముగా మరి బయలుపరచబడును, ఆ సత్యాన్ని మీరు గ్రహిస్తారు. అంత మాత్రమే కాదు, ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ ఒక్క మాట అన్నాడండి. అంటే ఇప్పుడు చూడండి, సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పేసి మనం ఎత్తి పడతామా, మనం వాక్యం చెప్తామా, ప్రార్థన చేసుకుందామా, దేవా సత్యం నాకు చెప్పు ప్రభా అని మనం మొరపెడతామా? మరి ఇక్కడ చూస్తే ఎప్పుడైతే యేసుప్రభు వారే స్వయాన తన నోటితో తను ఇదిగో మీరు సత్యాన్ని తెలుసుకుంటే మీరు స్వతంత్రులు అవుతారు, మరి బంధకం నుండి విడిపించబడతారు అని చక్కటి మాట చెప్తున్నప్పుడు అవునా ప్రభు అని విని వదిలేయాలి కదా. చూడండి మళ్ళీ వాదనలకు దిగుతున్నారు యూదులు. ఎవరండి? నమ్మిన యూదులు. ఇక్కడ మళ్ళీ ఆ ముందైతే నమ్మని వారు, ఇక్కడ నమ్మిన వారు ఏమంటున్నారంటే అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నప్పుడు వారు ఏమంటున్నారంటే అయ్యా మేము అబ్రహాం సంతానమే, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు అంటున్నారు. చూడండి వీళ్ళకి ఏంటంటే ఎంతసేపు దేవుడు చెప్తున్న మర్మాల సత్యాలు అర్థం కావట్లేదు, కానీ వీరేంటంటే మరి ఆ పాత నిబంధన ప్రకారంగానే జీవించాలని ఇష్టపడుతున్నారు. మరి అదన్నా సంపూర్ణంగా జీవిస్తున్నారంటే లేదండి, మేము అబ్రహాం సంతానం అండి, మరి మేము దాసులం కాదు, మేము ఎవరి కింద దాసులమై లేము, అలాంటప్పుడు మేము మళ్ళీ స్వతంత్రం అవ్వడం ఏంటి అని చెప్పేసి అంటున్నారు. ఓకే, జ్ఞానపూర్వకంగా అడుగుతున్నారా సంతోషమే, తెలియక అర్థం కాక అడుగుతున్నారా సంతోషమే, కానీ వీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు చూడండి. పాపము చేయు ప్రతివాడును పాపంకి దాసుడవుతాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటే చూడండి ఇక్కడ మళ్ళా ఆ సత్యము గురించి మాట్లాడుతూ మీరు అవును మేము అబ్రహాం సంతానము, మేము ఎట్లా స్వతంత్రులు అవ్వాల్సిన అవసరం మాకు లేదు కదా అన్నప్పుడు పాపం గురించి చెప్తున్నాడు. అయ్యా మీరు అబ్రహాం సంతానమే, నేను కాదనట్లేదు, నాకు తెలుసు, కానీ మీలో పాపం ఉంది, మీరు ఆ పాపాన్ని విడిచిపెట్టాలా, ఆ పాపం ఉన్న ఎడల మీరు అబ్రహాం సంతానం కిందికి లెక్కకు రాదు, అబద్ధికుడికి సంతానం అవుతారు అని చెప్పేసి అంటున్నాడండి. నిజమే కదా, అబ్రహాం సీడ్. అవునండి, మనమందరం అబ్రహాం సంతానం ఎప్పుడవుతామో దేవుణ్ణి నమ్మితే, యేసు ప్రభుని నమ్మితే మనం అబ్రహాం సంతానంగా పిలువబడతామని వాక్యం చెప్తుంది. మరి అబ్రహాం సంతానంగా పిలువబడ్డం అంటే మన తండ్రి ఎవరవుతారు? అప్పుడు సత్యానికి సత్య దేవుడైన సత్యస్వరూపైన ఆత్మదేవుడు మనకి తండ్రి అవుతాడు. ద ఫాదర్ ఆఫ్ ట్రూత్, హీ ఈస్ ద లార్డ్ ఆల్ మైటీ గాడ్ విల్ బి ద ట్రూ ఫాదర్ ఆఫ్ అస్. అలాగే మరి సాతాన్ని నమ్ముతున్నవారు అంటే అబద్ధాలని నమ్మేవారు, అబద్ధ బోధ అంటే అబద్ధాలకి ప్రాముఖ్యత ఇచ్చి అబద్ధపు జీవితం జీవిస్తూ పాపంలో ఉన్నవారు ఎవరు అయి ఉన్నారంటే అబద్ధికుడికి తండ్రి అయినా, అంటే అబద్ధాలకే తండ్రి అయినా వాళ్ళకి సంతానంగా ఉన్నాడండి. ఇప్పుడు మన వచనం అదే కదా, అంటే మనం ధ్యానిస్తున్నది కదా, ఎవరు దేవుని కుమారులని మనం చెప్తున్నాం. ఇక్కడ చూస్తే వీళ్ళు అబ్రహాం సంతానమే అండి. అబ్రహాం సంతానమే, దేవుణ్ణి నమ్మిన వారే, మోసెస్ ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తున్న వారే, జీవించాలని ఆరాటం కలిగిన వారే. కానీ ఇక్కడ చూస్తే వారిలో నీతి క్రియలు లేవు, మంచి క్రియలు లేవు, పాపం అనేది వారిని ఏలుతూనే ఉంది. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభువారు, ఇదిగో మీరు సత్యాన్ని తెలుసుకోవాలి. మొట్టమొదటిగా నిజమే, అవన్నీ నేను ఒప్పుకుంటాను, కానీ సత్యాన్ని తెలుసుకుంటే సత్యం మిమ్మల్ని సత్యం మీకు విడుదల ఇచ్చినప్పుడు, స్వతంత్రం ఇచ్చినప్పుడు మీరు పాపం జోలికి వెళ్ళరు. అప్పుడు మరి మీలో పాపం అనేది ఉండదని చెప్పడానికి ప్రయత్నిస్తుండగా వీళ్ళేమని వాదిస్తున్నారంటే మమ్మల్ని ఎందుకు మేము అక్రమ సంతానం అంటున్నావు, మేమేమి దాసి పిల్లలమే కాదు, మేము అబ్రహాం సంతానమే అని చెప్పేసి అక్కడ వాదిస్తున్నారండి. వాదిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండి మా తండ్రి అబ్రహాం అని చూడండి, వాళ్ళు అబ్రహాం మళ్ళీ నా తండ్రి అబ్రహాము, మరి అబద్ధం కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు. అప్పుడు యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు ఎందుకు చేయట్లేదు, మరి అలా ఎందుకు చేయట్లేదు, దేవుని వలన వినిన సత్యమును మీతో చెప్పిన ఎడల మీరు ఎందుకు నమ్మటం లేదు అని చెప్పేసి అంటున్నాడు. మరి మీరు అబ్రహాము సంతానం అయితే ఆయనలాగానే జీవిస్తారు కదా అని అంటున్నాడు. ఆ తర్వాత మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు నిజంగా యేసుప్రభు వారు వాదిస్తాడు, మీరు అబ్రహాం సంతానం కానే కాదు, మీరు అబద్ధికుడైన సాతాను గాడి సంతానం అని ఇక్కడ దేవుడు బల్లగుద్ది చెప్తున్నాడండి. అందుకే వాళ్ళు వాదిస్తున్నారు, అట్లెట్లా అంటావు, మేము మా తండ్రి అబద్ధికుడు కాదు, మేము అక్రమ సంతానము కాదు, మేము అబ్రహాం సంతానమే అని బల్లగుద్ది చెప్తా ఉన్నారు వారు. మరి దేవుని మాట సత్యమా, వారి మాట సత్యం అంటే దేవుని మాటే సత్యం కదండి. నిజంగా చెప్పాలంటే దేవాది దేవుడు ఇక్కడ ఎవరితో వాదిస్తున్నాడు అనేది మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నేను నిజంగా చెప్తున్నాను ఏంటంటే మనం కూడా ఇప్పుడు ఆ యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రిందట సందర్భం విషయంలో మరి ఇక్కడ వీళ్ళు ఉంటే
ప్రజెంట్ అయితే ఆ పరిస్థితిలో ఆ పరిసయ్యులు ఆ సద్దికుల స్థానంలో ఎవరు ఉన్నామంటే మరి క్రైస్తవులని పిలువబడుతున్నాం. మనము సగం సత్యంలో మరి సగం అబద్ధంలో జీవిస్తున్న మనమై ఉన్నామండి. మనము మారవలసిన వారుగా ఉన్నాము. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనల్ని మార్చగలిగిందల్లా మరలా వాక్యమే అండి. వాక్యం అనే సత్యమే మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. ఈ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ సత్యమే మనల్ని మరి నిజంగా పాపం లేని వారిగా తీర్చిదిద్దుతుంది. పాపం జోలికి వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం జీవించగలుగుతాము. అప్పుడే నిజమైన దేవుని సంతానం, అబ్రహాం సంతానం అని మాత్రమే కాదు, దేవుని బిడ్డలుగా మనం పిలువబడతాం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో దేవుడు మనల్ని దత్తపుత్ర ఆత్మలుగా తీసుకుని ఉన్నాడు. నిజమే కదండి. ఆయన బిడ్డలుగా పిలువబడుతున్నాం, ఆయన వారసులుగా పిలువబడుతున్నాం. యేసు ప్రభుతో పాటుగా సమానమైన హక్కులు కలిగిన వారిగా మరి దేవాది దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మన కోసం ఆయన కుమారుణ్ణి బలి ఇచ్చి ఉన్నాడు. ఆయన కుమారుణ్ణే సమర్పించేశాడండి. నిజంగా చెప్పాలంటే మనం దేవుని కుమారులముగా మనం ఉండవలసిన వారిగా ఉన్నాము. ఇక్కడ చూస్తే సమాధానమే లేదు. యేసుప్రభుతో వాదిస్తున్నారు. యేసుప్రభు కూడా వారితో చెప్పడానికి ప్రయాసపడుతున్నాడండి. సత్యాన్ని బోధించడానికి నిజంగా ఎంత పాకులాడుతున్నాడండి. 8వ అధ్యాయం 1 కాదు 2 కాదండి. నిజంగా చెప్తున్నాను. 12 నుండి మరి ఇంచుమించు 60 వచనాలు అంటే 60 వచనాలు అంటే ఇంచుమించు 50 వచనాల వరకు మొత్తము కూడా వాళ్ళతో వాదిస్తున్నాడు. వారికి చెప్పాలనుకుంటున్నాడు. వాళ్ళ దగ్గర గెలవాలనుకుంటున్నాడు. అంటే అంటే నేనే కరెక్ట్ అని గెలవాలని కాదండి. బిడ్డలని అంటే ఆ అబ్రహాం సంతానం బిడ్డల్ని తన వైపు త్రిప్పుకొని సత్యంలో నడిపించాలని, సత్యంలో స్థాపించాలని పోరాడుతున్నాడండి. కానీ అసలు గెలవడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. సరిగదా. మరి లాస్ట్కి వచ్చేసరికి మరి ఇంకా ఇందులో ఎన్నో ఉన్నాయండి. అబద్ధమునకు తండ్రి అంటే ఆ తర్వాత అపవాది గురించి మనకి ఎన్నో విషయాలు ఇక్కడ నేర్పించబడుతుంది. మరి అబద్ధికుడు ఫాదర్ ఆఫ్ లైస్ అంటే అబద్ధాలకి తండ్రి అయిన దేవుని సంతానంలాగా జీవించకుండా అబద్ధాలకి తండ్రి అయిన మరి సాతాను వల్ల మీరు జీవిస్తున్నారని మరలా అక్కడ పోరాడుతూనే ఉన్నాడండి పాపం. మరి నిజంగా మనం కూడా సేవకులమైన మనం కూడా విశ్వాసులమైన మనం కూడా మరి మన పెద్దవాళ్ళ చేత మనము సరిచేయబడుతున్నప్పుడు ఒప్పుకుంటున్నామా? నాలో తప్పు ఉంది, నాలో పాపం ఉంది, అవును ఇట్లా అట్లానే ఒప్పుకుంటున్నామా? ఒప్పుకోవట్లేదండి. ఇక్కడ వీళ్ళెట్లా వాదిస్తున్నారో యూదులేనండి. చెప్పాలంటే యూదులే. నమ్మిన యూదులు కొంతమంది ఉన్నారు, నమ్మని యూదులు కొంతమంది. ఈ నమ్మిన యూదులు సైతం దేవునితో వాదిస్తున్నారు. మరి సత్యం తెలిసి కూడా తెలియని వారిలాగా ప్రవర్తిస్తున్నారు. మనం కూడా విశ్వాసమైన మనం ఆ రీతిగా ఉంటున్నాము. మరి ఉండకూడదు. సర్వసత్యంలోకి మనం వెళ్దాం, సత్యాన్ని నమ్ముదాం, సత్యంలోనే జీవిద్దాం, సత్యం కోసమే పాకులాడదామని దేవుని పేరిట మిమ్మల్ని బ్రతిమలాడుతున్నానండి. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత చూసినప్పుడు ఇంకా ఈ వచనాలన్నింటినీ మరి ఒక్కొక్కటిగా మీరు ధ్యానించవలసిందిగా నేను అడుగుతున్నాను. ఈ 8వ అధ్యాయంలో 2 భాగాలని చెప్పాను. మొదటి 11వ అధ్యాయంలో చూసినప్పుడు 11 వచనాలు చూసినప్పుడు ఒక పాపపు స్త్రీ వచ్చినప్పుడు ఆమెని క్షమించాడు, కరుణించాడు, ప్రేమించాడు. నిజమే, యేసు ప్రభు వారికి పాపం అంటే ఇష్టం లేదండి. హీ హేట్స్ సిన్ బట్ హీ లవ్స్ ద సిన్నర్స్. ఎందుకంటే ఆయన పాపుల కోసం వచ్చాడు. పాపం చేసేవారంటే ఆయనకి ప్రేమ. నేను గతంలో కూడా చెప్పాను, మరలా చెప్తున్నానండి, దయచేసి వినండి. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. ప్రతి ఒక్కరి కోసం ఆయన వెల చెల్లించి ఉన్నాడు. ఆయన ఏంటంటే పాపులుగా జీవిస్తున్న వారిని బట్టి బాధపడుతున్నాడు. మరి మంచిగా ఆయనకిష్టలుగా జీవిస్తున్నారని బట్టి ఆనందిస్తున్నాడు. ఇంతే తేడా. కానీ మరి ఆయన బాధపడుతున్నాడు ప్లస్ ఆనందిస్తున్నాడు. ఇంతే తేడా. కానీ ఆయన ప్రేమలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఆయన ప్రేమ గొప్ప ప్రేమ. ఆయన ప్రతి ఒక్క బిడ్డని ప్రేమిస్తున్నాడు. కానీ అన్నీ తెలిసిన వారిని మాత్రం ఖండిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, సరిచేయాలని ప్రయాసపడుతున్నాడు. ఇప్పుడు మనము బోధకులుగా ఉన్న మనము మరి వాక్య పరిచర్య చేస్తున్న నాలాంటి వారైనా సరే ఖచ్చితంగా మనం ఖండించాలండి, కొంతమందిని సరిచేయాలండి, కొంతమందిని నిజంగా చెప్పాలంటే మరి ఒక్కొక్కసారి సేవకుల మధ్యలో కూడా ఎన్నో ఘర్షణలు వస్తూ ఉంటాయి. నువ్వు కరెక్ట్ కాదు, నేనే కరెక్ట్ అని వాదించుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు నిజమే చెప్పాలంటే ఇద్దరు సేవకులే, ఇద్దరు మరి దేవుని బిడ్డలే, ఇద్దరు దేవుని సేవ చేస్తున్న వాళ్ళు ఎవరు కరెక్ట్ ఎవరు ఒప్పు అంటే కూడా మనకు ఒక్కొక్కసారి అర్థం కూడా కాదండి. అలాంటి పరిస్థితులను బట్టి నాకు ఏం చేయాలో కూడా అర్థం కాదు. నేను కొంతమందిని చూశాను, విన్నాను, నేను కూడా అనుభవిస్తూ ఉంటాను కొన్ని సందర్భాలలో. కానీ ఇవన్నీ కాదండి. సత్య స్వరూపైన ఆత్మ దేవుడు మాత్రం మనకి సర్వసత్యాన్ని బోధిస్తాడు. కాబట్టి ఆ సత్యం ఏంటో నమ్మి ఎవరు కరెక్ట్ అయినా సరే వారి వైపు మనం నిలబడి మరి ఉండవలసిన వారిగా ఉన్నామని ఈరోజు దేవుని పేరిట మాట్లాడుతున్నాను. ఇది జ్ఞానానికి సంబంధించింది కాదు, కానీ ఇది ఆత్మకి సంబంధించిన విషయం. ఆత్మానుసారులు అంటే మనం ఆత్మానుసారంగా నడిచినప్పుడు దేవుని బిడ్డలమని పిలువబడతాం. కాబట్టి మనము దేవుని పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన బిడ్డలుగా పిలువబడినప్పుడు మనలో ఎలాంటి వాదన అనేది ఇంకా అవసరం లేదు. వాదించినా కూడా కేవలం
దేవుని సత్యం కోసమే వాదిస్తాం, దేవుని సత్యం కోసం మనం పోరాడతామండి. అది తప్పు కాదు కదండి. మరి దేవుని బట్టి అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరలా చెప్తున్నాను, ఇక్కడ మొదటి 10 వచనాలు చూసినప్పుడైతే ఆయన ఆమె పక్షాన మౌనంగా ఉన్నాడండి. పాపం ఆ తెలియని ఆ స్త్రీ, పాపంలో పడి ఉన్న ఆ స్త్రీని బట్టి మౌనంగా ఉన్నాడు. వారికి జవాబిచ్చి ఉన్నాడు, వారిని కూడా సరిచేయడానికి ప్రయత్నించాడు. వారు నిజంగానే ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ చూసినప్పుడు ఈ తర్వాత ఆ వచనాలు 50 వచనాలు చూసినప్పుడు మాత్రం ఏం జరుగుతుందంటే పోరాటం జరుగుతుంది, మాటల పోరాటం జరుగుతుంది. ఇంకొక విషయం చెప్పాలండి, లాస్ట్కి వచ్చేసరికి యేసుప్రభు వారిని చంపడానికి వీళ్ళు ప్రయత్నిస్తే యేసుప్రభు వారు పారిపోయారటండి. హల్లెలూయా. తప్పించుకొని వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆయన కావాలని పారిపోలేదు, భయంతో పారిపోలేదు, కానీ ఆ వారి చేత అక్కడ చావవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆయన సమయం ఇంకా రాలేదు, ఎందుకంటే ఆయన మనుషుల చేత చావడానికి రాలేదు, కానీ దేవుని చిత్తం ప్రకారంగా తనగా అర్పించుకోవడానికి వచ్చి ఉన్నాడు. తన మరణం తన చేతిలో ఉంది కాబట్టి అక్కడ నుండి పారిపోయాడే, కానీ వాళ్ళ మీద గెలవలేక కాదు, మరి గెలవకూడదని కాదు, వారి నుండి భయపడి పారిపోలేదు. మరి నిజంగా 59వ వచనం చూసినప్పుడు ఆయన మీద కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయం నుండి బయటకి వెళ్ళిపోయాను. చూడండి, వాదించాడు, ప్రయత్నించాడు, చెప్పడానికి ఇష్టపడ్డాడు, మరి ఎంతగా ఒక తండ్రి స్థానంలో నిలబడి ప్రయాసం చేశాడు, కానీ ఆయన గెలవలేకపోయాడు అక్కడ. కానీ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ నేనేమంటున్నా అంటే తర్వాత వీళ్ళకి ఖచ్చితంగా యేసు నిజమైన దేవుడని తెలిసింది. తర్వాత సర్వసత్యం వాళ్ళకి అర్థమైంది. యేసుని నమ్ముకుని ఉంటారు. ఈ పాటికి యేసు కోసము వాళ్ళు ఎదురు చూస్తున్నారు. యేసు రెండో రాకడ కోసం కూడా వాళ్ళు ఎదురు చూస్తున్న వారిగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. మనమైతే మరి అన్నీ తెలిసిన వారము, అన్నీ తెలుసుకున్న వారము. అప్పుడైతే వాళ్ళకి ఇంకా తెలియదండి, ఇప్పుడు మనకు అన్నీ తెలుసు. మరి తెలిసిన మనము, క్రైస్తవులమైన మనము, సర్వసత్యాన్ని తెలిసి కూడా సత్యం నుండి పారిపోతూ అబద్ధికుడైన ఆ సాతానుగాడికి బిడ్డలుగా మనము జీవిస్తున్నామా లేదా? ఈరోజు మనం పరిశీలన చేసుకుందామా? మనల్ని మనం పరీక్షించుకుందామా? దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధులు ఎవరు అని చెప్తే సరిపోదండి. దేవుడు నీ పక్షాన ఉండాలంటే నువ్వు నిజంగా దేవుని బిడ్డగా ఉన్నావా? ఈరోజు నువ్వు దేవుని బిడ్డనని నీ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలవా? ఎస్, ఐ ఆమ్ ద సన్ ఆఫ్ గాడ్, ఐ ఆమ్ ద సన్ ఆఫ్ ద రైచస్ గాడ్ అని నీ గుండెల మీద చెయ్యేసుకొని నువ్వు చెప్పగలుగుతావా? నువ్వు రక్షణ అనుభవం పొందుకొని ఎంత పాప జీవితం జీవిస్తున్నావు? రక్షణ అనుభవం ఉండి కూడా ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నావా? లేకపోతే పాప జీవితంలో జీవిస్తున్నావా? నిస్సహాయ స్థితిని బట్టి అయితే దేవుడు నీకు సహాయం చేసి బయటకు లాగుతాడు. కానీ నీకు నువ్వుగా ఏర్పాటు చేసుకున్న స్థితి అయితే మాత్రం దేవుడు కూడా ఇక్కడ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడండి. ఆ రీతిగా నిన్ను వదిలేస్తాడేమో, జాగ్రత్త. ఈ చివరి దినంలో మరి బోధించడానికైతే ఎంతో మందిని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. వారి బోధనలు మనం వింటున్నామా? వారిని బట్టి మనము మార్చబడుతున్నామా? మన కోసం ఏర్పాటు చేసిన దైవజనులను బట్టి మనము జీవితాలని సరిచేసుకుంటున్నామా? లేకపోతే వారేంతటి వారని, వాళ్ళేంటి నాకు చెప్పేదని ఇక్కడ యేసుప్రభుని తృణీకరించినట్టుగా మనం తృణీకరిస్తున్నామా కూడా మనం తెలుసుకోవాల్సిన వారిగా ఉన్నాము. మరి ఈరోజు ప్రార్థనతో ముగించుకొని మరి దేవుని బిడ్డలుగా మరొక్కసారి మన జీవితాన్ని ప్రతిష్ఠించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నామయ్యా. నిజమే తండ్రి, పాపుల కోసం వచ్చి ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. అవును తండ్రి, నేను పాపిని ఒప్పుకున్న ఎడలను నమ్మదగిన దేవుడవ యేసయ్యా, నీకు వందనాలు. ప్రభానైనా మా పాపాలని క్షమించి మమ్మల్ని నీ బిడ్డలుగా స్వీకరిస్తావా? ఈ రోజు ఎంతమంది అయితే ప్రభా వారి తప్పిదములు ఒప్పుకుంటున్నారు, వారి పాపములను క్షమించి కరుణించి నాయన నీ బిడ్డలుగా మరొక్కసారి వారిని స్వీకరించి నీ రాజ్యం నుండి, నీ సన్నిధి నుండి వారిని ఎవ్వరు కూడా దూరం చేయకుండా నీ సత్యస్వరూపైన ఆత్మచేత నింపి అభిషేకించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.